హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఇంటి స్థలాలు, వ్యవసాయ భూముల అమ్మకం, ఇళ్ల కొనుగోళ్లలో రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలకు పరిశ్రమలు, కంపెనీలు తరలి వస్తుండటంతో భూముల క్రయ విక్రయాలు పెరిగాయి. స్థిర చర ఆస్తుల క్రయ విక్రయాలు సక్రమంగా జరగాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అయితే ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది, లేకపోతే ఇబ్బంది పడినట్లే. ఆస్తుల అమ్మకం, కొనుగోలు సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఆ ఆస్తి రిజిస్టర్ అయిందా, హక్కుదారు ఎవ్వరు, నిబంధనల ప్రకారం ఉన్నాయా అనే అంశాలతో పాటుగా సరైన డాక్యుమెంట్లు, ఆస్తుల సమాచారం ఆన్లైన్లో నమోదు కాకపోయినా తెలుసుకోకపోతే నష్టపోవాల్సిందే. ఆస్తులకు సంబంధించిన సరైన దస్త్రాలు, సమాచారం ఆన్లైన్లో నమోదు కాకపోతే కొనుగోలుదారులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైనా ఆస్తిని కొనే ముందు లేదా అమ్మే ముందు దాని రిజిస్ట్రేషన్ వివరాలు, హక్కుదారుల వివరాలు నిబంధనల ప్రకారం ఉందో లేదో పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉంటే మోసాలను నివారించవచ్చు. జాగ్రత్తలు తీసుకోకపోతే గొడవలు, ఆక్రమణలు వంటి సమస్యలతో పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ప్రజలు భూములు, ఆస్తులు కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఆస్తి కొనుగోలుదారులకు ఈ విషయాలు చాలా అవసరం. ఎందుకంటే తెలియని అప్పులు లేదా వివాదాలు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. మీ భూమి పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే చాలా సమాచారం తెలుసుకోవచ్చు. భూమి యాజమాన్య హక్కు పత్రం అంటే ఆ భూమి అసలు యజమాని ఎవరో తెలిపే పత్రం. అడంగల్ అంటే ఆ భూమిలో ఏం పండిస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో ఉంది వంటి వివరాలు తెలిపే పత్రం. దస్తావేజులు అంటే ఆస్తి అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన అధికారిక పత్రాలు. ఈసీ అంటే ఆస్తిపై ఏవైనా అప్పులు, తాకట్లు ఉన్నాయో లేదో తెలిపే సర్టిఫికెట్లు. పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఒక వ్యక్తి తరపున మరొకరు ఆస్తి వ్యవహారాలు చూసుకునే అధికారం. ఇళ్ల స్థలాల విషయంలో మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ రికార్డుల్లో ఆస్తి పేరు నమోదు అయి ఉండాలి. అసెస్మెంట్ రిజిస్టర్లో ఆస్తి వివరాలు ఉంటే ఆస్తిపై హక్కులు స్పష్టంగా తెలుస్తాయి. కొనే ఆస్తిపై ఎవరికీ ఎలాంటి హక్కులు లేవని, ఎలాంటి వివాదాలు లేవని నేరుగా వెళ్లి చూసి నిర్ధారించుకోవాలి. క్రయ దస్తావేజులు రాసుకునే ముందు ఆస్తికి సంబంధించిన అన్ని పన్నులు, బిల్లులు చెల్లించారా లేదా అని నిర్ధారించుకోవాలి. లేదంటే ఆ బకాయిలు కొనుగోలుదారుడిపై పడే అవకాశం ఉంది. ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.